పాల్గొనకపోవటం అనేది వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఒక రకంగా వైసీపీ పెడుతున్నటువంటి పోస్టుల మీద సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. ఇందులో జెన్జీ ఎక్కడున్నారు, 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళే తప్ప, వృద్ధులే తప్ప ఇందులో జెన్జీ ఎక్కడున్నారు, ఇందులో డిఎస్సి రాసిన వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మరో పక్క ఎప్పుడైతే నిరుద్యోగ యువత కానీ లేకపోతే విద్యార్థులు కానీ వీళ్ళెవరూ కూడా వచ్చే ప్రయత్నం చేయటం లేదో వైసీపీకి అది అతిపెద్ద ఎదురు దెబ్బలాగా మారింది. ఎందుకంటే ఇప్పుడు నీట్ పరీక్ష ఎగ్జామ్ లీక్ జరిగింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి జెన్జీ మొత్తం కూడా ఢిల్లీ వేదిక అయింది. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి నష్టపోయామని భావించారో వాళ్ళంతా కథం దొక్కారు. కానీ ఇక్కడ ఏపీలో మాత్రం డిఎస్సి రాసి నష్టపోయామనే వాళ్ళు ఎవరు కూడా రాలా. కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలు వచ్చాయి. వీళ్ళకి వచ్చినటువంటి అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? పాపం ర్యాలీకి జనాలు రావట్లేదు. ఈ వైసీపీ చేస్తున్నటువంటి నిరసన దీక్షలకు ర్యాలీలకు జనం రాకపోవడంతో వాళ్ళు ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఏంటో తెలుసా? వలస కూలీలను ర్యాలీలో పెట్టడం. ఎస్, మీరున్నది కరెక్టే. వలస కూలీలు ఒరిస్సా నుంచి బ్రతుకు తెరువు కోసం ఆంధ్రాకు వచ్చినటువంటి వలస కూలీలకు నిన్న వైసీపీ జెండాలు ఇచ్చి డిఎస్సి ర్యాలీలో నడిపించుకెళ్లారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కెర్లు కొడుతున్నాయి. అలాగే సూళ్లూరుపేట లాంటి ప్రాంతంలో కొన్ని ప్రైవేటు ఇంటర్ కాలేజీ వాళ్ళకి డిఎస్సి గురించి ఏం సంబంధం అండి? వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు 16-17 ఏళ్ల వయసు వాళ్ళది. వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది? వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు. అమ్మ మీరేంది కాలేజీలో ఉండకుండా ఎక్కడ నిలబడ్డారంటే, ఏమో కాలేజీలో వెళ్ళమన్నారు, మేము వచ్చి నిలబడ్డాము, ఎప్పుడు వెళ్ళిపోమంటారో వెళ్ళిపోదామని చూస్తున్నామని చెప్పి వాళ్ళు విద్యార్థులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ డిఎస్సి ఏంటో, ఆ ర్యాలీ ఏంటో, ఈ స్కామ్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఇక వలస కూలీలు అంటారా? పాపం వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళు పట్టుకున్న జెండా ఏంటో తెలియదు, వాళ్ళు దేనికోసం ఖాళీ నరకన ర్యాలీగా తిరుగుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. జెండాలు ఇచ్చారు, పట్టుకుని తిరుగుతున్నారు అంతే. పాపం మీరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. వలస కూలీలు మీరు మనం చూస్తే గుర్తుపడతాం. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మన స్టైల్ లాగా ఉండదు. సో ఒరిస్సా వాళ్ళది. సో మీరు చూస్తే ఈజీగా గుర్తుపడతారు. అంటే వైసీపీకి వచ్చిన కష్టాలు చూడండి. ఒక పక్కేమో దేశంలో కాబట్టి ఇప్పుడు మన జార్ఖండ్ రాంచీలో నిన్నో ఈ రోజు ఇక్కడ కూడా ఏదో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక పేపర్ లీక్ అయిందని మొత్తం యువత మొత్తం కూడా అక్కడ సెక్రటరేట్ ముట్టడించే ప్రయత్నం చేశారు, అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశారు. ఢిల్లీలోనేమో నీట్ పేపర్ లీక్ అయితే అక్కడ ఉద్యమం చేశారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఉద్యమం ఎవరు చేస్తున్నారయ్యా అంటే ఇలా బ్రతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలు, అలాగే వయసు పడిపోయిన వైసీపీ నాయకులే తప్ప నిజమైన నిరుద్యోగులు ఎవరూ రావట్లా. డిఎస్సి సుమారుగా మొన్న 5 లక్షల మంది రాశారు. కొద్దిగా టీట్లో ఒక 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, తీసేయండి. ఒక 20,000 మందిని తీసేయండి. మిగతా 4,84,000 మంది ఏమైపోయారు? 16,000 మందికి ఉద్యోగాలు పోతే 4,84,000 మందికి మన ఉద్యోగం రాలా. అందులో 4,80,000 మందిని తీసేయండి. ఆ పై 4,000 మంది అయినా సరే వైసీపీ చేస్తున్నటువంటి నిరసనల దీక్షలో పాల్గొన్నారా? ఏ ఒక్క వైసీపీ దీక్షలోనైనా ఇదిగో ఈ వ్యక్తి మొన్న డిఎస్సి రాసి నష్టపోయాడు, ఈరోజు మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడని ఒక వ్యక్తిని వైసీపీ నాయకులు చూపించగలరా? చూపించలేరు. ఎందుకని? డిసెంబర్లో డిఎస్సి మళ్ళీ అనౌన్స్మెంట్ చేసింది ప్రభుత్వం. దాంతో ఎవరికాళ్ళు ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఇళ్లలో చదువుకుంటున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. వైసీపీని నమ్ముకుంటే చివరికి రాజకీయం వాడుకుని వదిలేయడం తప్ప ఏముండదు. నేను గత వీడియోలో కూడా చెప్పా, మీకు నిజంగా అన్యాయం జరిగిందని భావిస్తే మీరు వెళ్లాల్సింది రాజకీయ నాయకుడి దగ్గర కాదు, కోర్టుకి వెళ్ళాలి. నేను అన్యాయం జరిగింది జరగలేదనే దాని గురించి నేను చెప్పట్లా, మీరు జరిగిందని భావించవచ్చు, తప్పులేదు. మీరు ఆధారాలతో ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కానీ వైసీపీ ర్యాలీల్లోనో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు తప్ప రాబోయే డిఎస్సి కూడా మీరు చదువుకుని ఉద్యోగం కొట్టే పరిస్థితి ఉండదు. కాముగా మీకు నిజంగా అన్యాయం జరిగిందా? కోర్టుకి వెళ్ళండి. లేదు గతంలో న్యాయంగానే డిఎస్సీలు ఇచ్చారు అనుకున్నారా? నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వండి. సో ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోండి, తప్పులేదు. కానీ వైసీపీ నాయకులను నమ్ముకుంటే మసి అయిపోతారు. అయితే వాస్తవానికి యువత ఎవరు పాల్గొనట్లా, అది వాస్తవం. ఈరోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఏ ఒక్క నిరసన కార్యక్రమంలో కూడా ఎవరు నిరుద్యోగ యువత ఎవరు పాల్గొనలేదు. అంటే వాళ్ళెవరూ కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయనో స్కాములు జరిగాయనో వాళ్ళు భావించట్లా. కొంతమంది హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం కాక అరే ఆ పోస్ట్ మాకు రావాలి కదా, వేరే వాళ్ళకి ఎందుకు వచ్చిందని చెప్పి కోర్టుకి వెళ్ళారు తప్ప, అంటే స్కాము లీక్ అని ఎవరు వెళ్ళా? మళ్ళీ నేను చెప్తున్నాను, స్కామ్ అని కానీ లీక్ అని కానీ పోస్టులు అమ్ముకున్నారని కానీ ఎవరు కోర్టుకి వెళ్ళాలా. ఈవెన్ డిఎస్సిలో తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని కూడా కోర్టుకి వెళ్ళాలి. ఒక డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా మీదే 69 పిటిషన్లు ఉన్నాయి హైకోర్టులో. ఈ 69 పిటిషన్లు వాళ్ళకి రావాల్సినటువంటి పోస్టు వేరే వాళ్ళకు వచ్చిందని కోర్టుకి వెళ్ళారు తప్ప ఎక్కడ పోస్టులు అమ్ముకున్నారని కానీ లేదా ఇందులో అవకతవకలు జరిగాయని కానీ తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని కానీ ఒక్క పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయాలి.
అలాగే ఇప్పటి వరకు ఒక్క పిటిషన్ కూడా కోర్టులో పేపర్ లీక్ అయ్యింది అని ఒక్క పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయాలి. మొత్తం 335 పిటిషన్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ అర్థం కాక అదేంటి ఆ రిజర్వేషన్ కోటాలో మాకు కదా నెక్స్ట్ పోస్ట్ రావాలి, వేరొక వ్యక్తికి ఎవరికో ఇచ్చారేంటి అంటే హారిజంటల్ రిజర్వేషన్ విధానం అది. సో అది అర్థం కాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం అవకతవకలు చేసిందనో స్కామ్ జరిగిందనో ఎక్కడా కూడా చెప్పలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, అలాగే ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, వలస కూలీలు. మీకు చెప్పాను కదా, డ్రెస్ సెన్స్ని బట్టి మీరు గుర్తుపట్టవచ్చు. పాపం చంటి పిల్లల్ని వేసుకుని ఆ పాప ఎంత ఉంది, గట్టిగా 10 ఏళ్ల వయసు ఉంటుంది, వైసీపీ జెండా పట్టుకుని నడుస్తుంది. ఎవరు వీళ్ళంతా? వలస కూలీలు. ఇక్కడ చూడండి, వైసీపీ జెండాలు భుజాన్ని వేసుకుని నడుస్తున్నారు వృద్ధ మహిళలు. వీళ్ళంతా ఎవరు? బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వలస కూలీలు. మీరు వాళ్ళ డ్రెస్ సెన్స్ చూడండి, మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ వైసీపీ జెండాలు పట్టుకుని భుజాన్ని వేసుకుని మొత్తం దాదాపుగా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే వలస కూలీలు. అంటే పాపం బ్రతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలకు వాళ్ళకి ఎంత ఇచ్చారంటే రోజుకు 300 ఇచ్చారంట. అంటే వైసీపీ ర్యాలీలో ఒక 2-3 గంటలు వాళ్ళతో పాటు ఒక 4 బజార్లు తిరిగితే మనిషికి 300 ఇస్తామని చెప్పి వాళ్ళ చేతిలో జెండాలు పెడితే వాళ్ళకేమీ తెలియదు అసలు. వాళ్ళకి భాష రాదు. ఒకటి, ఆ జెండా ఏంటో, వాళ్ళ చేతిలో ఉన్న జెండా ఏంటో, ఏ పార్టీదో వాళ్ళకి తెలియదు. అలాగే వాళ్ళు ఎందుకు కాలినడకం తిరుగుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. పాపం బ్రతుకు తెరువు కోసం వచ్చారు, 300 ఇస్తామన్నారు, ఒక పనిలాగా భావించి వాళ్ళు వెళ్తున్నారు. నేనేం వాళ్ళని తప్పు పట్టట్లా. కాకపోతే వైసీపీ కష్టాలు చూడండి. వలస కూలీల చేతిలో జెండాలు పెట్టి ఆ ర్యాలీలు చేయించే పరిస్థితికి ఎందుకని ఎవరు రాలా? నిజంగా నిరుద్యోగ యువత దాదాపుగా 5-6 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళలో గట్టిగా 10,000 మంది బయటకు వస్తే ప్రభుత్వం దద్దరిల్లుద్ది. కానీ 10,000 మంది కాదు కదా, 10 మంది కూడా బయటికి రాలా. ఎందుకని రాలేదంటే వాళ్ళెవరూ దీని మీద అన్యాయం జరిగిందని వాళ్ళు భావించట్లా. సో వైసీపీ చేస్తున్నది ఇది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తాం మీకు. ఇదే ఆ వార్త చూడండి. వైసీపీ నిరసనలో కూలీలు, ఇంటర్ విద్యార్థులు కూడా కనిపించని డిఎస్సి అభ్యర్థులు. ఎక్కడ కనపడతారు? వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఇక్కడ చంద్రగిరి వైసీపీ ర్యాలీలో వలస కూలీలు, అదే ఇందాక ఇప్పుడు జెండా మనం చూసాం కదా వీడియోలో, జెండాలు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళే ఒక కూడల వద్ద అదిగో నిలబడ్డారు. పాపం నిలబడలేక కూర్చున్నారు, నెత్తిని సెంగ్లేసి కూర్చున్నారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే వలస కూలీలు. మీరు డ్రెస్ సెన్స్ని బట్టి అర్థమవుద్ది. ఇక సూళ్లూరుపేటలో చేపట్టిన ర్యాలీలో ఎవరు పాల్గొన్నారు? ఇంటర్ విద్యార్థులు. 16-17 సంవత్సరాల వయసు ఉన్న ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి ఈ డిఎస్సి ఏంటో తెలియదు, ఆ స్కామ్ ఏంటో తెలియదు. వాస్తవానికి వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళేమి పాలిటిక్స్ ఫాలో అయ్యే విద్యార్థులు కాదు. ఈ రోజుల్లో ఇంటర్ చదివే విద్యార్థులు అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. సో వాళ్ళేం పాలిటిక్స్ ఫాలో అవ్వరు. సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. అదేంటమ్మా మీరు ఎక్కడ నిలబడ్డారంటే, ఏమో మా కాలేజీలో వెళ్ళమన్నారు, మేము వచ్చి నిలబడ్డాం. వాళ్ళకేం తెలియదు పాపం. ఈ డిఎస్సికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళేమి నిరుద్యోగులు కాదు, వాళ్ళేమి చదువుకుని డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని నష్టపోయిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళు ఇంకా డిఎస్సి దగ్గరికి రావాలంటే 4-5 ఏళ్ళు సమయం పడుద్ది. వాళ్ళకి ఒక 2-3 ఏళ్ళు డిగ్రీ చదవాలా, ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు ట్రైనింగ్ కోర్స్ చేయాలా, అప్పుడు కానీ వాళ్ళు అక్కడ దాకా రాలేరు. అంటే ఎవరిని అంటే నేను అదే చెప్తున్నా, వైసీపీకి మద్దతు లేకపోవడంతో బలవంతంగా టార్గెట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నుంచి బహుశా ఆదేశాలు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు మనకు తెలియదు. కానీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి టార్గెట్ ఇచ్చారు. ఏమని? డిఎస్సిలో స్కామ్ జరిగిందని మీరు ర్యాలీ చేయాల్సిందే, నిరసన దీక్ష చేయాల్సిందే, ఒక 2,000 మందో 3,000 మందినో తరలించాల్సిందే. ఎక్కడి నుంచి తరలుతారు? ఇదేమన్నా పోనీ జగన్మోహన్ రెడ్డి వస్తే చూడటానికన్నా వస్తారు కొంతమంది అభిమానంతో. ఇక్కడ దీనికి దేనికి వస్తారు? ర్యాలీకి ఎందుకు వస్తారు? సో ఇది పరిస్థితి. సో ఇక్కడ రాశారు చూడండి ఒకసారి. మెగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డిఎస్సితో సంబంధం లేని ఇంటర్ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి వారంతా డిఎస్సి అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో చేపట్టిన నిరసన ర్యాలీలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలకు 300 రూపాయలు చొప్పునిచ్చి ర్యాలీకి రప్పించారు. ర్యాలీలో కొంత మేరకు పార్టీ కార్యకర్తలు, ఎక్కువ శాతం ప్రలోభాలతో రప్పించిన వారే కనిపించారు. ఎక్కడ డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత కనిపించలేదు. మరోవైపు వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టించారనే సాకుతో వీళ్ళే ఒక సొంత ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారంట. సరే, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? పోలీస్ యూనిఫామ్ లాంటివి ధరించేసి వాకీ టాకీలు పట్టుకుని నడుస్తుంటే వాళ్ళు పోలీసులో తెలియట్లా, ప్రైవేట్ సెక్యూరిటీ తెలియట్లా. సో అలాంటి ఒక సొంత సెక్యూరిటీని పోలీస్ యూనిఫామ్, పోలిన దోస్తులను ధరించి వాకీ టాకీలతో కనిపించారు. ఇక సూళ్లూరుపేటలో చేపట్టిన ర్యాలీలో ఇంటర్ విద్యార్థులు కనిపించారు. ఒక ప్రైవేటు కళాశాల నుంచి ఇంటర్ విద్యార్థులను ర్యాలీకి రప్పించారు. రైల్వే కోడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతిలో జరిగిన వైసీపీ ర్యాలీల్లో ఎక్కడా కూడా డిఎస్సి అభ్యర్థులు కనిపించలేదు. సో ఇది అంటే వైసీపీ అంటే ఒకటి వాస్తవం, నిజంగా అన్యాయం జరుగుంటే వైసీపీ కాదు దీని మీద యువత తిరగబడేది. డిఎస్సిలో స్కామ్ జరిగి ఉంటే ఈరోజు నీట్ పేపర్ లీక్ అయితే ఎవరు తిరగబడ్డారు? ప్రభుత్వం తిరగబడిందా? ఎవరు తిరగబడ్డారు?
విద్యార్థులు తిరగబడ్డారు. అలాగే ఎవరైతే నీటిలో నష్టపోయామని భావించారో వాళ్ళు తిరగబడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు తిరగబడ్డారు. అలాగే ఈరోజు జార్ఖండ్లో ఏదో పేపర్ లీక్ అయిందని చెప్పి అక్కడ తిరగబడ్డారు. అక్కడ ఎవరు తిరగబడ్డారు? అక్కడ యువత తిరగబడ్డారు. అలాగే గతంలో తెలంగాణలో కూడా పేపర్ లీకులు జరిగాయి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు జరిగాయి. అప్పుడు ఎవరు తిరగబడ్డారు? అక్కడ యువత తిరగబడింది. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఎవరు తిరగబడుతున్నారు? ఎవరో తిరగబట్ల, వైసీపీ తిరగబడుతుంది. నిజంగా నష్టం జరిగితే అసలు వైసీపీతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, ప్రభుత్వాల కూకటి వేళ కదులుతాయి. నిజంగా స్కామ్ జరుగుంటే 5 లక్షల మందిని, అదే చెప్తున్నా, 5 లక్షల మంది డిఎస్సి రాశారు. ఇంకొక వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ వాళ్ళు ఒక 5 లక్షల మంది ఉంటారు. మొత్తం 10 లక్షల మంది గాన ఒక్కసారిగా రాష్ట్రంలో ధర్నాకు గాన పిలుపునిస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళు కానీ ఏదన్నా ముట్టడికి పిలుపునిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ వాళ్ళు ఎవరూ రాలా. ఎందుకనంటే జరిగింది పారదర్శకంగా జరిగింది, 100% నిజం. హారిజంటల్ రిజర్వేషన్ అర్థం కాకపోవటం వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళిన మాట నిజం, కోర్టులో విచారణ జరుగుతున్న మాట నిజం. కోర్టు ఏం చెప్పుద్ది అనేది మనం చెప్పలేం. కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టివేసింది, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణతో సాటిస్ఫై అయినటువంటి కోర్టు ఆ పిటిషన్లు కొన్నిటిని డిస్మిస్ చేసింది, కొన్ని కొట్టేసింది. ఈవెన్ వైసీపీ పార్టీ వేసినటువంటి పిల్లు కూడా మొదట్లో హెచ్చరిస్తే వెనక్కి తీసుకున్నారు, క్షమాపణ చెప్పి. ఎందుకని? మీరు ప్రాపర్గా పిల్ దాఖలు చేయలేదు, పిల్లులో ఆధారాలు పెట్టలేదని వార్నింగ్ ఇస్తే బహిరంగ క్షమాపణ చెప్పి కోర్టుకి పిల్లు వెనక్కి తీసుకుని మళ్ళీ పిల్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి వేశాడు. రెండోసారి పిల్లు వేస్తే ఏం చెప్పింది కోర్టు? మీరు రాజకీయ స్వప్రయోజనాల కోసం పిల్ని దుర్వినియోగం చేస్తాము అంటే మేము అంగీకరించము, అసలు పిల్కు విచారార్హత ఉందో లేదో మేము తేలుస్తాము, మీరు పిల్ కొనసాగిస్తారా వెనక్కి తీసుకుంటారా తేల్చుకోండి అని అడిగి 3 వారాలు గడువు ఇచ్చింది. 3 వారాల తర్వాత వైసీపీ పిల్ కొనసాగిస్తుందా వెనక్కి తీసుకుంటుందా వాళ్ళకే తెలియాల. వెనక్కి తీసుకుంటే అక్కడితో వైసీపీ కథం, ముందుకు సాగితే కోర్టు డెసిషన్, అది మనం చెప్పలేం, విచారణ కోర్టు తేల్చుద్ది. అసలు పిల్కి అంటే కోర్టే పిల్లు కొట్టేస్తుందా వీళ్ళు వెనక్కి తీసుకుంటారా అనేది చూడాలి. కానీ ఎక్కడా కూడా కోర్టులో కూడా స్కామ్ అనే పదం లేదు. ఈ పర్వత్ రెడ్డి వేసినటువంటి పిల్లులో కూడా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు తప్ప డిఎస్సిలో పేపర్ లీక్ జరిగిందని ఎక్కడా ఆరోపణ లేదు. కానీ వీళ్ళు నిరసన ర్యాలీలో ఏం చెప్తారు? డిఎస్సి పేపర్ లీక్ జరిగిందని చెప్తారు. అంటే వైసీపీ చేసే నీచ రాజకీయం ఎలా ఉంటుంది అనడానికి ఇదో ఉదాహరణ. మొత్తంగా ఆ వైసీపీ చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలకు ఎవరు స్పందించకపోవటంతో, ముఖ్యంగా నిరుద్యోగ యువత స్పందించకపోవటంతో అటు కళాశాల పాఠశాల అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను ఇలా పాపం వలస కూలీలుగా వచ్చి జీవనోపాధి కోసం వలస కూలీలుగా వచ్చినటువంటి వీళ్ళని ర్యాలీలకు ఉపయోగించుకుని వాళ్ళు అక్కడికక్కడ పబ్బం గడుపుకుని వాళ్ళనే డిఎస్సి అభ్యర్థులుగా, వాళ్ళనే నిరుద్యోగులుగా, వాళ్ళే ప్రభుత్వం మీద తిరగబడినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప